హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు తెలంగాణలో పీజీ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో మనకు ఏ యూనివర్సిటీకి ఈ ఎగ్జామ్ ఉపయోగపడుతుందని చూసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాదు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ, పాలమూరు యూనివర్సిటీ మహబూబ్నగర్, శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాదు, వీరనారి చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ హైదరాబాదు. ఇదివరకు మనకు కోటి ఉమెన్స్ కాలేజ్ అని చెప్పి పిలిచేది దీన్ని. సో ఈ యూనివర్సిటీ అన్నిటికీ కూడా పీజీ మరియు ఇంటిగ్రేటెడ్ పీజీ చేయాలనుకుంటే మాత్రం ఈ ఎంట్రన్స్ నోటిఫికేషన్ అయితే రావాల్సి ఉంటుంది. ఇది టీజీసీపీ గెట్ 2025 నోటిఫికేషను. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలనే విషయాన్ని చూసుకుంటే మనం గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఓయూ అడ్మిషన్స్ అని చెప్పి ఓపెన్ చేయగానే మనకు ఈ విధమైన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఓయూ అడ్మిషన్స్కి సంబంధించి అఫీషియల్ లింక్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మనకు వెల్కమ్ టు ఓయూ అడ్మిషన్స్ చెప్పి ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇది మనకు అఫీషియల్ పేజీ. ఇక్కడ మనకు రైట్ సైడ్ కార్నర్లో మనకు టీజీసీపీ గెట్ 2025 అని చెప్పి ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేయగానే అప్లికేషన్ సంబంధించి విండో అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు సిపి గెట్ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇక్కడ ఉంటాయి. సో మనకు అప్లికేషన్ డేట్స్, అదేవిధంగా అప్లికేషన్ ఫీజు, అదేవిధంగా ఇక్కడ అప్లికేషన్ సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇక్కడ ఉన్నాయి. సో సిలబస్ కానీ, టెస్ట్ ప్యాటర్న్ కానీ, మనకు ఇంపార్టెంట్ డేట్స్ కానీ, నోటిఫికేషన్స్ కానీ, సో మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఫస్ట్ మనకు అప్లికేషన్ చేసేటప్పుడు అప్లికేషన్ ఫీ పేమెంట్ చేసిన తర్వాతే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనకు అప్లికేషన్ డేట్స్ సంబంధించి చూసుకుంటే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఈ విధమైన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు అప్లికేషన్స్ అయితే జూన్ 18 నుంచి జూలై 17 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. 500 రూపాయల ఫైన్ తోటి జూలై 24 వరకు, 2000 రూపాయల ఫైన్ తోటి జూలై 28 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. కరెక్షన్ విండో మాత్రం జూలై 25 నుంచి జూలై 29 వరకు అందుబాటులో ఉంటుంది. సో ఏదైనా చిన్న చిన్న పొరపాటు చేసి ఉంటే కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనకు ఎగ్జామ్ డేట్ వచ్చి మనకు ఆగస్టు ఫస్ట్ వీక్లో ఉంటుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో ఒక 3-4 డేస్ ముందు కానీ 3-4 డేస్ తర్వాత కానీ ఉండే అవకాశం ఉంటుంది. సో మొత్తానికి మనకు ఆగస్టు ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ ఫీజు వచ్చి ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ క్యాండిడేట్ అయితే 600 రూపీస్ ఉంటుంది. మనకు అదర్ క్యాండిడేట్స్ అయితే 800 రూపీస్ అని చెప్పి పేర్కొనడం జరిగింది. అదేవిధంగా అడిషనల్ సబ్జెక్టు ఏదైనా ఒక సబ్జెక్ట్ కాకుండా ఎక్స్ట్రా సబ్జెక్ట్ ఏమైనా రాసుకోవాలంటే ప్రతి ఎక్స్ట్రా సబ్జెక్టుకు 450 రూపాయలు పేమెంట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు 8 సబ్జెక్టుల వరకు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో సింగిల్ సబ్జెక్ట్ అయితే ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ క్యాండిడేట్కి అయితే 600 రూపాయలు, అదర్స్ క్యాండిడేట్స్కి అయితే 800 రూపీస్ ఉంటుంది. ఈచ్ ఎక్స్ట్రా సబ్జెక్టుకు 450 రూపాయలు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ మాత్రం ఓన్లీ ఆన్లైన్ మోడ్లో ఉంది, ఆఫ్లైన్ అయితే అవకాశం లేదు. సో మనకు అప్లికేషన్ ఫీ పేమెంట్ ఫస్ట్ చేసుకున్న తర్వాతే మనకు రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది. దాంతో మనకు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు అప్లికేషన్ ఫీ పేమెంట్ చేసేటప్పుడు ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఫీ పేమెంట్కి సంబంధించి విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అడుగుతుంది. సో మనకు డిగ్రీ మీద రాస్తేనేమో పీజీకి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఇంటర్మీడియట్ మీద రాస్తే ఇంటిగ్రేటెడ్ పీజీకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే డిగ్రీ విత్ పీజీ రెండు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనకు ఇక్కడ డిగ్రీ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సంబంధించి ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. డిగ్రీ మీద అయితేనేమో డిగ్రీ ఆల్ టికెట్ నెంబరు, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితేనేమో ఇంటర్మీడియట్ ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. క్యాండిడేట్ యొక్క నేము 10th మెమోలో ఏ విధంగా ఉందో యాస్టిగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ 10th మెమోలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్నే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనకు మొబైల్ నెంబరు, అదేవిధంగా మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ అది మీ మొబైల్ నెంబరా, ఫాదర్ నెంబరా, మదర్ నెంబరా, రిలేటివ్స్ అని చెప్పి అడుగుతుంది. మీ నెంబర్ అయితేనేమో సెలెక్ట్ చేసుకోవాలి. ఫాదర్ది కానీ మదర్ది కానీ అయితే సో వారికి సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు సో ఉంటే ఇవ్వండి, లేదంటే ఈ ఆప్షన్ వదిలేయండి. ఈమెయిల్ ఐడి కూడా ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మనకు ఫర్దర్గా ఏదైనా అప్డేట్ ఉంటే మెయిల్కి వస్తుంది కాబట్టి సో ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కేటగిరీ, ఓపెన్ కేటగిరీ అయితే ఓసీ, బీసీఏ, బీసీబీ, ఈ విధంగా మీరు ఏ కేటగిరీకి సంబంధించి అయితే ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు డిజేబిలిటీ ఉంటే ఎస్ఎన్ పెట్టండి, లేదంటే నోన్ పెట్టండి. ఎస్ఎన్ పెట్టిన వాళ్ళకైతే ఇక్కడ వారికి సంబంధించిన సీరియల్ నెంబర్ అడుగుతుంది. సో నోన్ పెట్టిన వారికైతే అవసరం లేదు. అదేవిధంగా మనకు నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఎన్ని సబ్జెక్టులకు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు, సో ఒకటైతేనేమో నార్మల్గానే ఫీ పేమెంట్ ఉంటుంది. సో 2 సెలెక్ట్ చేసుకుంటే ఎక్స్ట్రా సబ్జెక్టుకు 450 రూపీస్ చొప్పున మీరు ఎన్ని సెలెక్ట్ చేసుకుంటే అన్ని 450s యాడ్ చేస్తూ పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పేమెంట్కి సంబంధించి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, సో నెట్ బ్యాంకింగ్, అదర్స్, అదేవిధంగా నెట్ బ్యాంకింగ్ హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసి కానీ, ఎస్బీఐ కానీ, యాక్సిస్ కానీ వీటికి సంబంధించి మీరు ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు ఇనిషియేట్ పేమెంట్ అనగానే ఈ పేమెంట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఐడి మన మొబైల్కి రావడం జరుగుతుంది. అదేవిధంగా కంటిన్యూ కూడా చేసుకోవచ్చు. సో మనకు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మనకు పేమెంట్ రెఫరెన్స్ ఐడి, అదేవిధంగా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఆల్ టికెట్ నెంబరు, అదేవిధంగా మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఎంటర్ చేసి మనకు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనగానే
సో అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటప్పుడు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో అయితే స్కాన్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా క్యాండిడేట్ యొక్క సిగ్నేచరు, అదేవిధంగా క్యాండిడేట్ యొక్క క్యాస్ట్ సర్టిఫికెటు, ఈడబ్ల్యూఎస్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికెటు, ఇన్కమ్ సర్టిఫికెటు, అదేవిధంగా ఆధార్ నెంబరు, అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికెట్ నెంబరు. సో ఈ కాపీస్ అయితే మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇది మనకు సిపిఈకి సంబంధించి అప్లికేషన్ డేట్స్, అదేవిధంగా ఎగ్జామ్ ఫీజు, సో మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ వివరాలు అయితే చెప్పే ప్రయత్నం చేశాను. సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఈ అఫీషియల్ విండోలో అందుబాటులో ఉంటాయి. సో మీకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సిలబస్ కానీ, అదేవిధంగా టెస్ట్ జోన్స్ కానీ, జనరల్ ఇన్స్ట్రక్షన్ కానీ, మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ ప్రతి ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మనకు చాలా కోర్సులకు అయితే ఎనీ డిగ్రీ ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో గతంలో కొన్ని కోర్సులకు ఎనీ డిగ్రీ ఎలిజిబిలిటీ లేకుండేది. ప్రస్తుతం అయితే చాలా కోర్సులకు ఎనీ డిగ్రీ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా అవకాశం అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. సో వాటికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో అందుబాటులో ఉంటుంది. సో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానిపైన మీకు ఎలిజిబిలిటీ ఉన్నా లేకున్నా, సో ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో దీని మీద కూడా ప్రత్యేకమైన వీడియో తీసుకొచ్చి మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే అందించే ప్రయత్నం చేస్తాను. సో చాలా కోర్సులకు అయితే ఎనీ గ్రాడ్యుయేషన్ ఎలిజిబుల్ ఉంది కాబట్టి సో చూసుకునే ప్రయత్నం చేయండి. అకాడమిక్ వేట్ చేయకుండా ఉపయోగించుకునే ప్రయత్నం కూడా చేయండి. ఇది మనకు తెలంగాణ సిపి గేట్ నోటిఫికేషన్ సంబంధించి కొంత అప్డేట్ సమాచారం అయితే ఇచ్చే ప్రయత్నం చేశాను. సో ఇదే విధంగా మన ఛానల్ అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాను. వీటితో పాటు ప్రతిరోజు మార్నింగ్ కూడా మన ఛానల్లో విద్యా ఉద్యోగ సమాచారం వస్తుంది. మీరు అక్కడ కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.